అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి చరిత్రహీనుడిలా వివరణ ఇచ్చారని బీఆర్ఎస్ నేత మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఫైర్ అయ్యారు. మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నానని ఇప్పుడేమో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎలా చెబుతారని ప్రశ్నించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లానంటూ కడియం డైలాగులు కొట్టలేదా అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి చేసిన కీడుకు మందు ఆయన క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని అన్నారు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా కడియం వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. లేని పక్షంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి వీధిలో కడియం శ్రీహరి దిష్టి బొమ్మలను వేలాడదీస్తామని అన్నారు. ఇక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న స్పీకర్ ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించిన విషయం తెలిసిందే. స్పీకర్ నోటీసులపై బుధవారం లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్లో చేరలేదని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరతానని తాను ఎక్కడా కూడా ప్రకటించలేదని వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే కావాలని తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వివరణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇక కడియం శ్రీహరి రాసిన లేఖకు స్పీకర్ ఎలా స్పందించనున్నారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏం చేస్తున్నారని సంచలనం. రాజకీయంగా చూసుకున్నట్లయితే మొన్న చూసుకున్నట్లయితే కొండపల్లి వర్గం కావచ్చు, కాంగ్రెస్ వర్గం ఉండేది. ఇప్పుడు కడియం శ్రీహరి అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఉన్నటువంటి కడియం శ్రీహరి అంటే గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి కడియం శ్రీహరి ఇప్పుడు స్పీకర్ కి ఇచ్చినటువంటి లేఖలో ఏదైతే ఉన్నదో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే అంటే ఓన్లీ మేము ఇంతవరకు బీఆర్ఎస్ లో ఉన్నాము, ఇంకా పార్టీ మారలేదు అని చెప్పడంతో అయితే ఇదైతే రాజకీయ చర్చ జరుగుతుంది. మొన్నటికి మొన్న మనకు చెప్పినటువంటి కడియం సింగ్ గారు ఏదైతే అన్నారు అంటే మేము పార్టీ అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే మేము పార్టీ మారామని చెప్పినటువంటి కడియం సింగ్ గారు ఏదైతే ఉందో ఇప్పుడు మాత్రం మళ్ళీ పార్టీ ఫిరాయింపు లేదు, మీరు ఏం చేయలేదు అని చెప్పడం ఇప్పుడైతే గమనార్థంగా ఉంది. అయితే ఇదే విషయం పైన మాజీ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో రాజయ్య మాట్లాడితే ఏమంటున్నారంటే డైరెక్ట్ గతంలో మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఇదే విషయం పైన మీరు ఆల్రెడీ మేము పార్టీ అంటే అభివృద్ధి కోసమే మేము పార్టీ మారాము అని చెప్పినప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు పార్టీ ఫిరాయింపులు లేవు, మేము ఎలాంటి పోలేదు, మేము ఇక్కడ లేము, ఆల్రెడీ మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి ఎంతవరకు సమంజసం? మీరు అంటే ఒక పార్టీని విభజనంగా వివరిస్తున్నారా లేదంటే ఒకటే పార్టీలో ఉండి మీరు అలా చేయడం ఏంది అని చెప్పేసి మాత్రం హెచ్చరించేది గట్ల చూస్తున్నాము. అయితే గతంలో మనం చూస్తున్నట్లయితే అంటే వీరి మధ్య ఇప్పటికే వర్గపోటు జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వర్గపోటు అయితే ఎట్లా ఉంటుంది? అయితే ఈ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లో గెలిచి నువ్వు కాంగ్రెస్ లోకి వెళ్ళిన ఘటన ఏదైతే ఉందో అది నువ్వు ఏదైనా స్పష్టం చేయాలి. కానీ గతంలో మేము అభివృద్ధి కోసం పోయాము, ఇప్పుడేమో మేము మళ్ళీ కాంగ్రెస్ లో ఉంటున్నామని చెప్పడం మాత్రం ఎక్కడిది? అసలు మీరు ఈ పార్టీని అంటే ఏ పార్టీలో ఉన్నారో ఒక స్పష్టత ఇవ్వాలి. లేదు అంటే ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో స్పీకర్ కూడా మీకు ఏదైతే ఉన్నారో ఆ స్పీకర్ ఒక ఉన్నత పదవి ఏదైతే ఉన్న స్పీకర్ కూడా మీకు సమంజసం చేయడం మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి స్పీకర్ పైన కూడా రాజయ్య ఇప్పుడు మాట్లాడే గట్ల చూస్తున్నాం. అయితే పార్టీ ఫిరాయింపులు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీరు
కాంగ్రెస్ వెళ్ళి అంటే మీ కూతురు ఎంపీ పదవి కోసం అని చెప్పేసి అటు రాజకీయాన్ని కూడి చేస్తున్నారు, ఇటు అంటే ఒక పార్టీ ఫిరాయింపులు చేస్తూ ఇటు రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగానే కూలి చేస్తున్నారని చెప్పేసి మాత్రం ఘాటు వ్యాఖ్యలు అయితే రాజయ్య మాట్లాడేటట్లయితే మనం చూస్తున్నాము వైశాలి. రైట్ అశోక్, లోకల్గా ఉన్న ప్రజలు ఇంతకీ కడియం శ్రీహరి కాంగ్రెస్లో ఉన్నారనుకుంటున్నారా లేదంటే బీఆర్ఎస్లో ఉన్నారనుకుంటున్నారా? ఏంటి స్థానికంగా ఏం వినబడుతుంది? చూసుకున్నట్లయితే కడియం శ్రీహరి అనే వ్యక్తి ఇప్పుడైతే ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. తన బిడ్డ ఎంపీ పదవి కోసం గతంలో కూడా కండవ మార్చారు. కండవలో చూసినప్పుడైతే మనకు ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కండవలు వేసుకుని బిడ్డ ప్రచారాన్ని కూడా వెళ్ళిన ఘటనలు మనం చూసాము. ఈ బిడ్డ ఇప్పుడు అంటే ఎంపీగా అయ్యి ఇప్పుడు పార్లమెంట్ లో కూడా మాట్లాడుతుంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి అంటే ఇప్పుడు బిడ్డ కావచ్చు తండ్రి కావచ్చు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల వల్ల ఏదైతే ఉన్నదో ఈ పార్టీ ఫిరాయింపులు ఉంటాయి అదే నిజమయ్యని అని స్పీకర్ స్పందిస్తే మాత్రం దీనిపైన రాజయ్య కంపల్సరీ అంటే రాజీనామా అంటే బహిష్కరించే అవకాశాలు ఉన్నాయి. అయితే రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే మనకు స్థానికంగా అయితే వినపడుతుంది. ఏదేమైనప్పటికీ మనం చూసుకున్నట్లయితే లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు మాత్రం వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు వైశాలి. రైట్, థ్యాంక్ యూ అశోక్.